హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, జనవరి 26వ తారీఖు నాడు దాదాపు 72,000 మందికి అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరు కదా. అందులో ఓన్లీ 12,000 మంది మాత్రమే ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిర్రు. 12,000 మంది పోసిర్రు. ఆ 12,000 మందిలో కూడా ఓన్లీ 1,200 మంది మాత్రమే బేస్మెంట్ కంప్లీట్ చేసిర్రు. అయితే గవర్నమెంట్ ప్రతి 1000 ఇళ్ళకు ఒకసారి పేమెంట్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇప్పుడు 1,200 ఇళ్ళు కంప్లీట్ అయిపోయింది కనుక ఈ వారంలో బేస్మెంట్ పైసలు ₹1,00,000 అయితే ఈ 1,200 మందికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకో నెక్స్ట్ వారంలో వచ్చేసి ఇంకో 1000 మందిది పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళకు కూడా ₹1,00,000 జమ చేస్తుంది. అంటే ప్రతి 1000 మందికి ఒకసారి గ్రూప్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే కొంతమందికి ఇల్లు వచ్చిన వాళ్ళకి లబ్ధిదారులో భూమి లేని కూలీలు, దివ్యాంగులు, వితంతువులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు డబ్బులు లేవని లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయాన్ని హౌసింగ్ డిఈ, ఏఈలు, ఎంపీడీఓలు ఆయా జిల్లా కలెక్టర్లకు వివరించారు. సో బేస్మెంట్ పూర్తి చేయకుండానే ₹1,00,000 ఇస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలాగే డిమాండ్ చేస్తారని అధికారులు భావించారు. అంటే లేనోళ్ళకు ఒకవేళ ₹1,00,000 ఇచ్చి ముందే బేస్మెంట్ పైసలు ముందే ఇచ్చి కంప్లీట్ చేసుకోమని చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అలానే చెప్పే అవకాశం ఉంది కనుక అట్లా ముందే ₹1,00,000 ఇవ్వొద్దని అయితే గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఆ ₹1,00,000 వచ్చేసి గ్రామాలలో ఉన్న మహిళా సంఘాల నుంచి లబ్ధిదారులకు ₹1,00,000 రుణం ఇప్పించాలని గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. అంటే ఇప్పుడు మీ ఊర్లో పేదోళ్ళకి మీ ఊర్లో ఉన్న మహిళా సంఘాలే మీకు ₹1,00,000 అయితే అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఆ ₹1,00,000 గవర్నమెంట్ నుంచి బేస్మెంట్ కంప్లీట్ అయిపోయాక మీ ఖాతాలో జమ చేస్తారు కదా. మళ్ళీ ఆ ₹1,00,000 తీసుకెళ్ళి మీరైతే ఆ యొక్క మహిళా సంఘాలకైతే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చే 3 నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు స్పీడ్గా జరుగుతాయని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకంటే ఈ 3 నెలల దాకా గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉండవు, కూలీల కొరత కూడా ఉండదు. ఇసుక కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వమే ఫ్రీగా సప్లై చేస్తున్నది. దీంతో పనులు మరింత ఊపందుకుంటాయి. జూన్ కల్లా సుమారు 45,000 ఇండ్లు బేస్మెంట్తో పాటు గోడలు కట్టే పనులు కూడా పూర్తయ్యేలా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఫాలో అప్ చేయాలని ఇటీవల నిర్ణయించిన వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ పీడీలు, డిఈలు, ఏఈలు, ఎంపీడీఓలు, హౌసింగ్ సెక్రటరీలు, ఎండీలు ఆదేశించారు. సో ప్రస్తుతం ఈ 72,000 ఇండ్ల గురించే చెప్పారు. మిగతా వాళ్ళ లిస్ట్ ఎప్పుడు ఇస్తామనేది అయితే గవర్నమెంట్ ఇంకా క్లారిటీ చెప్పట్లేదు. మిగతా వాళ్ళది నాకు తెలిసినంత వరకు జూన్లో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఎలక్షన్స్ ముందు అంటే ఈ మంత్ ఎండింగు ఆర్ నెక్స్ట్ మంత్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.